నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. బెల్ ఐకాన్ సెట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్‌తో పాటు లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం ద్వారా మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరందరికీ ఇలాంటి విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. మీరిచ్చే లైకు మమ్మల్ని ముందుకి బూస్ట్ చేయడానికి, ఛానల్‌ని ముందుకు బూస్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దయచేసి వీడియోని ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూసేవాళ్ళు. మీ ఫ్రెండ్ సర్కిల్‌కి మా వీడియోలు షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు కంటెంట్ తెలుస్తది. మా ఛానల్ మాకు గ్రో అవుతూ ఉంటది. సో, పరస్పర సహకారంతో మనం ముందుకు వెళ్దాం. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకెళ్దాం. ఇంటర్ సిలబస్సు, తర్వాత పరీక్ష పేపర్ల యొక్క ప్రక్షాళన. దీని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయబోతా ఉన్నాను. గతంలో మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం ఇంటర్ పేపర్ల యొక్క ఇన్ ఇంటర్మీడియేట్ యొక్క సిలబస్‌తో పాటు పరీక్ష విధానంలో కూడా ప్రక్షాళన ప్రక్షాళన చేపట్టారు. దానిని ఈ రోజు నుంచే మనకి జీవో రూపంలో తెలియజేయడం జరుగుతా ఉంది. ఇంటర్మీడియేట్ పరీక్షలు గతంలో ఏ ఏ కాలేజీకి ఆ కాలేజీ వాళ్ళు అంతర్గతంగా ఒక డేట్‌ని ఫిక్స్ చేసుకొని, ఆ డేట్‌లో తమకు నచ్చిన డేట్‌ల్లో వాళ్ళు ఎగ్జామ్స్ నిర్వహించుకునేవాళ్ళు. సిలబస్ కూడా ఒక కాలేజీకి ఎ మరో కాలేజీతో సంబంధం లేకుండా వ్యవహరించబడేది. కానీ ఇంటర్మీడియేట్ విద్యా మండలి ఈసారి అన్ని కాలేజీలు ఒకేసారి ఎగ్జామ్స్ నిర్వహించే విధంగా, ఒకే రకమైన సిలబస్‌ను పాటించే విధంగా ప్రక్షాళన చేపట్టింది. దీనిలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 427 కాలేజీలు, 2,10,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. దానిలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ గ్రూపులలో అత్యధికంగా విద్యార్థులు అభ్యసిస్తూ ఉన్నారు. అయితే ఈ విద్యార్థులకి ఆయా పాఠశాలలు గతంలో అంతర్గతంగా వాళ్ళు అనుకున్న డేట్ ప్రకారం, వాళ్ళు తయారు చేసిన పేపర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి మార్కుల్ని మూల్యాంకనం చేసేవాళ్ళు. అయితే దీనిలో లోటుపాట్లు సరిదిద్దడానికి అన్ని కాలేజీలు ఒకే టైమ్ షెడ్యూల్‌ని ఫాలో అయ్యే విధంగా ఇంటర్మీడియేట్ విద్యా మండలి ప్రక్షాళన చేపట్టింది. దానిలో భాగంగా అన్ని కాలేజీలు ఒకే రకమైన సిలబస్‌ని ఫాలో అయ్యేటట్లుగా మరియు పరీక్ష టైమ్ టేబులు, పరీక్ష తేదీలు అన్ని కాలేజీలకి ఒకే రకంగా ఉండేటట్టుగా సిలబస్‌ను రూపొందించడంతో పాటుగా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అన్ని కాలేజీలకి అంతర్గత పరీక్షలకు కూడా పేపర్‌లని తయారు చేసి వాళ్ళు పంపించడం జరుగుతది. ఆ పరీక్ష పేపర్‌లని లెక్చరర్లు ఆయా తేదీల్లో అంటే ఇంటర్మీడియేట్ విద్యాశాఖ నిర్ణయించిన డేట్‌లలో ఎగ్జామ్స్ నిర్వహించి, మూల్యాంకనం చేసి ఆన్‌లైన్‌లో మార్కులను అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా అన్ని కాలేజీలు ఒకే రకమైన సిలబస్‌లని, ఒకే రకమైన తేదీలో ఒకేసారి పరీక్షలు నిర్వహించడం జరుగుతది కాబట్టి, అందరికీ కూడా సమన్యాయం జరగడానికి మరియు విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క సమయ పాలనని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకి సులభతరంగా పరీక్షలు నిర్వహించడానికి, పరీక్షలని మూల్యాంకనం చేయడానికి లెక్చరర్‌లకి కూడా వెసులుబాటు కల్పించే విధంగా విద్యాశాఖ వారు, ఇంటర్మీడియేట్ విద్యాశాఖ వారు విద్యా ఈ విద్యా సంవత్సరం నుండి, రాబోయే విద్యా సంవత్సరం నుండి పరీక్షల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చి, అంతర్గత పరీక్షలు మనకి ఏడాదికి అంతర్గత పరీక్షలు 4, ఒక పబ్లిక్ పరీక్ష, ఒక ప్రీ కామన్ ఎగ్జామినేషన్ ఉండేటట్టుగా డిజైన్ చేసి, దానికి సంబంధించిన పేపర్‌లను వాళ్ళే రూపొందించి, అన్ని కాలేజీలకు సరఫరా చేయడం జరుగుతది. ఆయా కాలేజీల వాళ్ళు విద్యాశాఖ మండలి పంపించిన పేపర్‌లని ఎగ్జామ్స్ నిర్వహించి, మార్కులను మూల్యాంకనం చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో అప్లై చేసే పద్ధతిని తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల ఇష్టారీతిలో గాకుండా ఒకే తేదీలో అందరికీ ఎగ్జామ్స్ నిర్వహించబడతా ఉంటాయి. ఏ లెసన్ ఏ మంత్‌లో ఏ పాఠం చెప్పాలనే సిలబస్‌ను కూడా క్రమపద్ధతిలో క్రమీకరించడం ద్వారా విద్యార్థులకి
అన్ని కాలేజీలకు ఒకే రీతిలో సిలబస్ అవ్వడం జరుగుతది కాబట్టి, అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఈ దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంటర్మీడియేట్ శాఖ వారు తీసుకునే ఈ నిర్ణయాల పట్ల విద్యార్థులు సౌలభ్యం సౌలభ్యంగా చదువుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి, అవగాహన కల్పించుకొని ఈ మార్పుల్ని తెలుసుకొని, తమ విద్యా సంవత్సరంని విజయవంతంగా కొనసాగించడానికి ఈ వీడియోని మీకు చక్కగా ఉపయోగపడుతుందనే ఆశతో వీడియో చేయడం జరుగుతా ఉంది. కాబట్టి ఇంటర్మీడియేట్ విద్యార్థులు ఈ వీడియోని తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు నచ్చితే మరో మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానెల్‌ని. లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల మా వీడియోలు మరికొంతమందికి రీచ్